హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ అనమాట. కటింగ్ వీడియో తీసాను, బట్ అది ఎక్కడో మిస్ అయిపోయింది. అందుకని స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను ఫస్ట్, తర్వాత కటింగ్ వీడియో అయితే పెడతాను. ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ నుంచే స్టార్ట్ చేస్తాం కదా. బ్లౌజ్ అయినా అంటే నా అలవాటు ప్రకారం నేను బ్లౌజ్ అయినా సరే ఏదైనా సరే హ్యాండ్స్ నుంచే స్టార్ట్ చేస్తాను అనమాట. హ్యాండ్స్ అయితే మనం ఫోల్డింగ్ చేసి అంచు కుట్టుకోవడమే ఈజీగా. ఎందుకు అంటే నేను దీనికి అంటే ప్యాంట్ వేరేలాగా డ్రెస్ టాప్ వేరేలాగా రాలేదండి, రెండు సేమ్ కలర్ వచ్చాయి కాబట్టి దీనికి వేరే ఏదైనా పైపింగ్ వేయడానికి కూడా లేదనమాట. అందుకని నేను అట్లా ఫోల్డింగ్ చేసి అయితే కుట్టేస్తున్నాను. అట్లా కుట్టుకున్న తర్వాత నీట్గా ముడతలు లేకుండా చూసుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అయితే చక్కగా నీట్గా కట్ చేసుకోవడమే. మధ్యలో మనం షోల్డర్ పాయింట్ని టిక్ చేసుకోవాలి. అలాగే ఇంకో హ్యాండ్ని కూడా సేమ్ అలానే కుట్టుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి టాప్ అండి. టాప్ నేను కటింగ్లో వచ్చి నెక్ అయితే కట్ చేయలేదన్నమాట. సో కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చులే అని అయితే కట్ చేయలేదు. మనకి డీప్ నెక్ కావాలంటే డీప్గా పెట్టుకోవచ్చు, కొంచెం అంత డీప్ వద్దు పైకే కావాలి అనుకుంటే కూడా పైకి పెట్టుకోవచ్చండి. నేనైతే బ్యాక్ పార్ట్ కొడుతున్నాను కాబట్టి కొంచెం డీప్ అయితే కట్ చేశాను అనమాట. మీకు చూపించడం కోసం నేను 2 మార్కులు అయితే చేశాను. ఫ్రంట్ నెక్ అయితే కొంచెం పైకి పెట్టుకోండి, బ్యాక్ అయితే కొంచెం డీప్గా అయితే కట్ చేసుకోండి, అలానే బాగుంటుంది. అంటే కస్టమర్ ఎలా అనుకుంటే అలా అనమాట, మన ఇష్టం కాదు. వాళ్ళు కొంచెం డీప్గా పెట్టమంటే డీప్గా, కొంచెం పైకి పెట్టమంటే పైకి అలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చి లైనింగ్ అనమాట, ఒరిజినల్ కాదు. ఈ లైనింగ్ని మనం కింద వైపు మడతేసుకొని కొట్టాలి. మనకి మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ అనేది కొంచెం లోపలికే పైకే ఉంటుంది కదా. మెయిన్ క్లాత్ అంతా పొడవైతే తీసుకోము, అందుకనే పైకి పెట్టుకుంటాం. కాబట్టి ఈ పీసులు దారాలు ఏమి బయటికి కనిపించకుండా చక్కగా మడతేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని దీనికి తిరగలా మరగలా అని ఉంటుంది కదా, మంచి వైపుకి వెళ్ళి పైన మనం లైనింగ్ వేసుకోవాలన్నమాట. అంటే మనం మెడని రివర్స్ తిప్పుతున్నాము, దీనికి ఏమి మళ్ళీ మెడ పీసు అలా ఏమి సపరేట్గా ఏమీ యాడ్ చేయట్లేదు. దీన్ని మనం మెడ వరకు కుట్టుకొని రివర్స్ తిప్పుకుంటాం అన్నమాట. నీట్గా వస్తుంది. నేర్చుకునే వాళ్ళకైనా సరే కొంచెం నిదానంగా కుట్టుకుంటే నీట్గా వస్తుంది. లేదు పైపింగ్ వేసుకోవాలి, మెడ వేసుకోవాలి అనుకుంటే తిరగల వైపు అంటే లోపల పక్క లైనింగ్ వేసుకొని చుట్టూ జాయింట్లు అయితే చేసుకోవడమే. సో ఇప్పుడు ఏంటంటే దీనికి మంచి వైపుకి వెళ్ళి లైనింగ్ వేసుకొని మనం మెడ వరకే కుడతాం కాబట్టి మెడ కదలకుండా చుట్టూ గుండు పిన్నులు అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక పావించ్ అంతా ఖర్చు ఉండేలాగా చుట్టూ కుట్టుకొని ఆ మధ్యలో ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, దాన్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక పిన్నులన్నీ తీసేసుకొని కట్టర్ పెట్టి చిన్నగా కట్స్ పెట్టాలన్నమాట. ఎందుకంటే మనకి మెడ అనేది నీట్గా తిరుగుతుంది, ఎక్కడ ముడతలు లేకుండా. ఇప్పుడు రివర్స్ తిప్పుకోవడమే. రివర్స్ తిప్పిన తర్వాత చక్కగా మెడని సమానంగా చూసుకొని ఎడ్జ్ పాయింట్లో మనం కుట్టు అనేది వేసుకోవాలి. మెడ అనేది సాగదీసి కుట్టేయకూడదండి. మెడ ఏ షేప్లో ఉందో మన చేయి కూడా అదే షేప్లో రౌండ్గా తిరగాలన్నమాట. అప్పుడే మెడ అనేది సాగకుండా మనం ఎంత కట్ చేసామో అంతే లెంత్లో అయితే వస్తుంది. కట్ చేసుకున్న అట్లా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం సమానంగా ఎక్కడ మడతలు లేకుండా చూసుకొని మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ గుండు పిన్నులు అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా మనకి మొత్తం ఆ పక్క ఈ పక్క మనకి ఒకేలాగా మెయిన్ క్లాత్ ఖర్చు ఉండేలాగా చూసుకోవాలన్నమాట.
చేతులతో సరి చేసుకుంటా మడతలు లేకుండా కట్స్ వరకు కొట్టాలి. ఇప్పుడు మనం కట్స్ పాయింట్ పెట్టుకుంటాం కదా, అక్కడ వరకు అయితే కొట్టాలి. కుట్టిన తర్వాత అక్కడ సూది దింపి ఆపి మనకి మెయిన్ క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేయాలన్నమాట. కట్ చేసి ఇప్పుడు ఆ మెయిన్ క్లాత్ని లైనింగ్ పైకి మడత పెట్టాలి. అంటే ఇలా మడత పెట్టడం వల్ల కట్ చేయడానికి మనకి సింపుల్గా ఈజీగా ఉంటుంది అనమాట. మడత పెట్టిన క్లాత్ పైన మనం ఒక పాదం అంతా ఖర్చు ఉండేలాగా కుట్టేసుకోవడమే కింద వరకు. ఒకవైపు అలా కుట్టాం కదా, రెండో వైపు కూడా సమానంగా చూసుకొని అటువైపు కూడా మెయిన్ క్లాత్ని లైనింగ్ వైపుకి మడతేసుకొని లైనింగ్ మీదకి కుట్టుకోవడమే. కట్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మెయిన్ క్లాత్ని కట్ చేసుకొని కుట్టాలి కింద వరకు. సెకండ్ ఇంకో పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్, దాన్ని కూడా అలానే సేమ్ అలానే స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు షోల్డర్ని జాయింట్ చేయాలి. అది క్లిప్ వేయడం మిస్ అయిందండి, సో అందుకని రాలేదన్నమాట. రెండు షోల్డర్లు జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ తెలిసిందే కదా, మనం బ్లౌజ్కి ఎలా అయితే సెంటర్ పాయింట్లో పెట్టి సెంటర్ నుంచి కుట్లు వేసుకుంటామో సేమ్ డ్రెస్సుకు కూడా అలానే కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఆది డ్రెస్ తీసుకొని హ్యాండ్ లూజ్ చూసుకొని మార్క్ పెట్టుకొని కుట్టేసుకోవడమే. హ్యాండ్ లూజ్ చూసిన తర్వాత చంక వైపు కూడా షోల్డర్ని మధ్యలో పట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి నెక్ అనేది ముందుకి కానీ వెనక్కి కానీ జారుకోకుండా కరెక్ట్గా మనకి కుట్టు అనే షోల్డర్ కుట్టు అనేది షోల్డర్ మీదే ఉంటుంది. అలాగా చంక లూజ్ కూడా చూసిన తర్వాత మనకి ఆది డ్రెస్ ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. ఆది డ్రెస్ లేదు అనుకుంటే మనం టేప్తో కొలతలు తీసుకుంటాం కదా, ఆ కొలతలతో టేప్తో చూసుకోవాలన్నమాట. చెస్ట్ ఎంత ఉంది, నడుము ఎంత ఉంది, హిప్ ఎంత ఉంది, అలా అన్ని కొలతలతో చూసుకుంటూ కుట్టుకొని కట్స్ వరకు కుట్టుకు రావాలి లూజ్ చూసుకుంటా. కట్స్ వరకు కుట్టిన తర్వాత కట్స్ దగ్గర ఒక అరంగుళం అంత గ్యాప్ ఉంచుకొని, అంటే మన హిప్ లూజ్ చూసుకొని లూజ్కి సరిపడా అంత కుట్టు అక్కడ ఆపేసుకొని మళ్ళీ మనం కుట్టిన కుట్టు మీదే కుట్టాలి. ఎందుకంటే కట్స్ అనేవి ఒకవైపుకి పడిపోయినట్టు అలా ఉండకుండా ఒక 2-3 ఇంచుల దూరం వరకు మనం కుట్టిన కుట్టు మీదే కుట్టి తర్వాత పక్కకైతే గ్యాప్ ఉంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో సరిగా మీకు అర్థం కాకపోవచ్చు, శాంతం కుట్టిన తర్వాత అయితే మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఏ కుట్టు అయితే మనం ఫస్ట్లో వేసామో 2-3 ఇంచుల దూరం వరకు అదే కుట్టు మీద రానియాలన్నమాట. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అలానే కుట్టుకొని రెండు కట్స్ సమానంగా ఉన్నాయా లేవా, అంటే కట్స్ రెండు ఒకేలాగా వచ్చినాయా లేవా, లేకపోతే ఒకవైపు పైకి ఒకవైపు కిందకి అలా రాకుండా ఉన్నాయా లేవా అనేది అయితే ఒకసారి చెక్ చేసుకొని, ఇప్పుడు మనం కట్స్ దగ్గర ఒక అరంగుళం అంత గ్యాప్ వదిలేసాం కదా, అదే అరంగుళాన్ని కింద వరకు మనం మడతేసుకొని ఆ మడతని, అంటే ఇప్పుడు మనం లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు ఒక మడతేసి ఒక కుట్టేసుకున్నాం కదా, అది ఇప్పుడు మనకి ప్లస్ పాయింట్ అయ్యిద్ది అనమాట. ఎందుకంటే మనం రెండు సార్లు ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు, ఒకసారి ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే సరిపోద్ది. కట్ చేసుకునేటప్పుడు కూడా అంతేనండి, ఒక అరంగుళం అంతే ఉంచుకోవాలి మనం ఫోల్డింగ్కి, అప్పుడే మనకి బిగినర్స్కి బాగుంటుంది అనమాట. కట్స్ దగ్గరికి వచ్చిన తర్వాత రెండు కట్స్ ఇట్లా సమానంగా పెట్టుకొని ఒకవైపుకి అక్కడ అడ్డంగా ఒక కుట్టు అనేది వేసుకొని మళ్ళీ స్క్వేర్ షేప్లో రావాలన్నమాట. చూసారా, నీట్గా వస్తుంది అనమాట. అలాగా రెండో వైపు కూడా సేమ్ అలానే మనం కట్స్ దగ్గర పట్టుకుంటే కింద కూడా సేమ్ అదే లెంత్లో మడత అనేది వచ్చేస్తుంది మనకి. రెండు వైపులా అలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు రెండు కట్స్ మళ్ళీ సమానంగా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం వల్ల వచ్చిన నష్టం ఏం లేదు కదా, 2-3 సార్లు చెక్ చేసుకుంటే ఏమైనా తేడా అనిపిస్తే మనం ఫస్ట్లోనే సరి చేయొచ్చు అనమాట. మనం ఏమీ చెక్ చేసుకోకుండా కస్టమర్కి డ్రెస్ ఇచ్చేసిన తర్వాత ఏదైనా తేడా వస్తే మళ్ళీ వాళ్ళతో మాట రాకుండా ఉంటుంది. ఇప్పుడు కింద మనకి ఎగ్జాక్ట్గా టాప్ పొడవు ఎంతో చూసుకొని అంతవరకు కింద మడతేసుకోవాలన్నమాట. రెండు వైపులా అలా మడత పెట్టుకొని కుట్టుకోవాలి.
రెండు వైపులా కింద అంచులు అలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు పాదం ఎత్తకుండా రౌండ్గా కుట్టు వేసుకోవడమే. నేను చూపిస్తున్నాను చూడండి. మనకి ఈజీ ప్రాసెస్ అన్నమాట. కొంచెం ఇంకా ఈజీ వే కనుక్కున్న వాళ్ళకైతే ఇంకా సింపుల్గా ఉంటుంది. ఎట్లేదనుకున్నా మనం బ్లౌజ్ కంటే స్పీడ్గానే టాప్ అయితే కుట్టేయచ్చు. కట్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇది లాస్ట్లో చివర పడుతుంది కాబట్టి కొంచెం అక్కడ రఫ్ చేయండి, ఎందుకంటే పిగిలిపోకుండా ఉంటుంది అన్నమాట. కొన్ని డ్రెస్సులకి కట్స్ తొందరగా మొత్తం కుట్లు ఊడిపోతూ ఉంటాయి కదా, అలా ఉండకుండా ఉండాలంటే కట్స్ దగ్గరికి వచ్చిన తర్వాత రఫ్ చేయాలన్నమాట మనం. అప్పుడు అక్కడ కుట్టు అనేది గట్టిగా పడి చిరిగిపోకుండా ఉంటుంది, కుట్లు ఊడిపోదు తొందరగా. ఈసారి ఈ డ్రెస్ కట్ చేసినప్పుడు ఖచ్చితంగా కటింగ్ వీడియో పెడతాను, ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకేమైనా అర్థం కాలేదు అనుకుంటే కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో డ్రెస్ అనేది. నేనైతే ఫ్రంట్ మెడ కొంచెం డీప్ అయిందని కొంచెం అక్కడ 4 పీసులు అతుకులేసి మోడల్ లాగా అయితే పెట్టాను. ఆ క్లిప్ కూడా మిస్ అయిందనమాట. ఇది వచ్చేసి నేను అంతకుముందు కుట్టిన డ్రెస్సు. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి.